హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూసేసేయండి. మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకోవాలండి. వాసన రాకూడదు, మంచిగా ఉండాలి. మనం ఒక 3 మాటలు కడుక్కుంటే చాలా నీట్గా అవుతుందండి చికెను. అలా తీసుకున్న చికెన్లో ఒక 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని ఆ కడాయి కొంచెం వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. అలా ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక చిన్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కొంచెం మగ్గనిచ్చుకోవాలండి. అలా మగ్గనిచ్చుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ అంత టమాటా ముక్కలు వేసుకోవాలండి. అలా అవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే చాలండి. అలా మగ్గనిచ్చుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు మాకు చుట్టుపక్కల చాలా ఉంటుంది కాబట్టి మా సైడ్ బాగా దొరుకుతుందండి, కాబట్టి నేను చాలా వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గనిచ్చుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. ఆ చికెన్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అనేది మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే చికెన్లో నీరు మొత్తం బయటికి వస్తుందన్నమాట. అలా వచ్చిన తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అంటే ఒక చెంబుడు వాటర్ పోసుకుంటే చాలండి. ఎందుకంటే ఆ చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి. అలా ఉడికించుకున్న తర్వాత మనం ఉప్పు, పసుపు, కారం అనేది చూసుకోవాలి. మనకు సరిపోతే వేసుకోవచ్చు, సరిపోతే చాలండి. ఇంకా అవి నేను ఎందుకంటే 2 స్పూన్లు వేసుకున్నాను. మాకంటే పిల్లలు ఉంటారు కాబట్టి నేను కొంచెం 2 స్పూన్లు వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత మనం అది కొంచెం సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వచ్చేసరికి ధనియాలు వేసుకోవాలండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాల పౌడర్ వేసుకున్నాను. 2 స్పూన్ల ధనియాల పౌడర్, గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఘాటు ఉండకూడదు, ఎక్కువ కారంలో ఉంటుంది కాబట్టి ఘాటు, పచ్చిమిర్చిలో కూడా ఉంటుంది. 1 స్పూన్ గరం మసాలా, గసగసాలు మెయిన్ మనకి చికెన్లో టేస్ట్ రావాలనుకుంటే గసగసాలు, కొబ్బరి అండి. ఇదే ముఖ్యం అన్నమాట మనకి చికెన్ కర్రీలో. కాబట్టి నేను కొంచెం గసగసాలు, కొబ్బరి నేను ఇంట్లోనే చేసుకుంటానండి. ఎండు కొబ్బరి ఉంటుంది కాబట్టి మనకి ఆ ఎండు కొబ్బరిని మిక్స్ చేసుకొని ఒక చిన్న డబ్బాకి పెట్టుకుంటాను అనమాట. ఆ కొబ్బరి వేసుకున్నాను. ఇది మొత్తం ఇంకా మనం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో మూత తీసుకొని మనం శుభ్రంగా చికెన్ అనేది కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకున్న తర్వాత గట్టిగా ఒక అరగంట మంచిగా ఉడికించుకుంటే సిమ్ముల్లో మంచిగా ముక్క అనేది బాగా ఉడుకుతుందండి. అలా ఉడికించుకున్న తర్వాత మనం ఇంకా మసాలా అనేది ఉంటుంది కదా మిక్సీ జార్లో నుంచి మసాలా మొత్తం దాంట్లో వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అనేది మనం మగ్గనిచ్చుకోవాలి. మనకి ఇంకా చికెన్ అనేది చాలా గ్రేవీతో చాలా చక్కగా వస్తుందండి. ఓకే అండి, ఇంతే అండి చికెన్ కర్రీ. దాంట్లోకి వచ్చేసరికి